దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉందన్న దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం దయచేసిన దేవాది దేవుని నేను వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులు, అలాగే ఆపి తల్లిదండ్రులు కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. కుడి చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పేరిట వందనాలండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ పక్కన వరకు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పేశారా? గడిచిన వారమంతా దేవుడు కాచి కాపాడి ఈరోజు ఈ వారము, ఈ నెల మొదటి వారంలోని దేవుడు మన అందరినీ ఇలా నిలబెట్టినందుకు దేవాది దేవునికి మనము స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకొనొచ్చు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులను ప్రభువా, దయగల తండ్రి, కృపగల దేవ, సర్వశక్తిమంతుడా, మీ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా మీ సజ్జన రేఖల కింద భద్రపరిచి తండ్రి ఈ సమయంలో తండ్రి సన్నిధులు తండ్రి నిలబెట్టినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీ వాక్యం తండ్రి క్లుప్తంగా తండ్రి మేము ధ్యానిస్తుండగా తండ్రి నీ కృపలో తండ్రి మమ్మల్ని భద్రపరచండి తండ్రి. ఈ నోటిని తండ్రి మీ బోరగా వాడుకోండి ప్రభువా. తండ్రి నన్ను తండ్రి మీ సాధనంగా వాడుకోండి ప్రభువా. ఇక్కడ కూడి ఎత్తిన ప్రతి ఒక్కరు ప్రభువా, ఒట్టికొండలు వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభావ నిండాలుగా తండ్రి దీవించి ఆశీర్వదించబడ్డ కృపను దయచేయండి. మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయమని, మీరే తొడుగు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ వారి నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న మాట అన్నమాట ఏంటి అంటే, సహోదరులారా అని తన తోటి వారిని పిలుస్తున్నారు. మన తోటి వారిని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకి సహోదరులు సహోదరాలు. సో మనము పక్కన వారికి చెప్తున్నారు అనమాట. ఆ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకొనొచ్చు. అంటే నేను ఇప్పుడు వరకు ఒకటి పట్టుకొని ఉన్నానంట, ఒకటి గట్టిగా నేను దాని మీదే బేస్ అయి ఉన్నాను, అంటే ఒకటి నేను దాని మీద రిలై అయి ఉన్నానని నేను తలుచుకొనుచున్నాను. అంటే నేను దాని మీద ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నానంటే, నేను ఒకటి పట్టుకొని ఉన్నానని ఆలోచిస్తున్నాను, అయితే ఒకటి చేస్తున్నాను. నేను ఒక గురి పెట్టుకొని ఉన్నాను, లేదా ఒకటి పట్టుకొని ఉన్నాను, ఒక విషయం గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఒక విషయం గురించి నేను పట్టుకుని ఉన్నాను, ఆ విషయం మీద నేను ఏం చేస్తున్నాను, ఫోకస్ చేస్తాను, ఆ విషయం మీద నేను పట్టుకొని ఉన్నాను, దాని మీద నేను భారం కలిగి ఉన్నాను, ఒక విషయం నేను పట్టుకుని ఉన్నాను, అయితే ఒకటి చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి అంటే, వెనుకున్నవి మరచి, అక్కడ మరచి అన్న పైన 1 అని రాస్తుంది. అంటే దాని కింద నేను రాస్తుంది అంటే లక్ష్య పెట్టక. ఏంటండి మరచి అని అంటే, మనం మరచిపోవడం అనుకుంటాం, కానీ అక్కడ ఏముంది అంటే లక్ష్య పెట్టక, అంటే దానిపైకి మన దృష్టి ఉంచకుండా, దానిపైకి మన దృష్టి ఉంచకుండా, ఒక విషయం నన్ను బాధ పెడుతుంది, ఒక విషయం నన్ను బాధాకరంగా ఉంటుంది, ఒక విషయం మీద నేను ఏం చేస్తున్నాను, పట్టుకుని ఉన్నాను. ఒక విషయాన్ని మనం పట్టుకుని దాన్ని లాగుతున్నాను. ఇప్పుడు అక్కడ అయితే ఒకటి చేస్తున్నాను. ఏంటి అంటే, వెనుకున్నవని మరచి, అంటే లక్ష్య పెట్టకుండా, అంటే దాన్ని లక్ష్యం చేయకుండా, దాని మీద ఆలోచన వస్తున్నా దాన్ని ఏం చేస్తున్నట్టు. లక్ష్య పెట్టక అంటే ఏంటండి, పట్టించుకోకుండా. లక్ష్య పెట్టక అంటే పట్టించుకోకుండా. అంటే మరిచి అంటే మనం పూర్తిగా మర్చిపోవడానికి కాదు, అది మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఏం చేస్తుంది ఇప్పుడు? అది డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నా కూడా మనం ఏం చేస్తున్నాం, లక్ష్య పెట్టక అంటే పట్టించుకోకుండా. నన్ను ఒకటి ఇబ్బంది పెడుతుంది, నన్ను ఒకటి
డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఏం చేస్తుంది? డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు ఆ డిస్టర్బ్ చేస్తుంది, మనం ఏం చేయాలి? పూర్తిగా మర్చిపోవడం మన వల్ల సాధ్యం అనేది కాదు. ఎందుకంటే మనిషికి ఇవ్వబడిన ఒక గొప్ప వరం అంట మర్చిపోవడం. కానీ అది అవసరమైనవి మర్చిపోతాయి, అనవసరమైనవి గుర్తుపెట్టుకుంటాయి. కానీ ఇక్కడ వాక్యంలో ఏముంది అంటే, అయితే నేను ఒకటి చేస్తున్నాను, ఏంటి అంటే వెనుకున్న వాటిని మరచి, అంటే ఏదైతే నేను వెనకతలు వదిలిపెట్టానో, ఏదైతే నా జీవితాన్ని వదిలిపెట్టానో, ఏదైతే నాకు ఇబ్బంది పెడతాను దాన్ని వదిలిపెట్టానో, ఇప్పుడు దాన్ని ఏం చేయాలంట? మరచి అంటే లక్ష్య పెట్టకుండా. దాన్ని ఏం చేయాలి? లక్ష్య పెట్టకుండా, దాన్ని పట్టించుకోకుండా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. ఇప్పుడు వెనుకున్న వాటిని మనం ఏం చేసాం? లక్ష్య పెట్టకుండా ఇప్పుడు ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలి? ఈగర్లీ వెయిటింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఏంటి? ఈగర్లీ వెయిటింగ్. వేగిరపరచు అంటే వెయిట్ చేస్తున్నాను కాదు, అత్యంగా ఇంకా ఎక్కువగా నేను వేగిరపరచున్నాను ముందున్న వాటి కొరకు. అంటే దేవుడు నా కొరకు ఉంచిన ఒక విలువైన బహుమానం కొరకు, ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు. ఏంటంట వేగిరపడుచున్నారన్న చెప్తున్నారు అక్కడ. దేని గురించి అంటే వేగిరపడుచున్నారు చూస్తే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏం చేస్తున్నానంట? ఐ ప్రెస్ టువార్డ్స్ ద మార్క్ ఆఫ్ ద ప్రైజ్ ఫర్ ద హై కాలింగ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అంటే ఇది మన జీవితంలో ఏమవ్వాలి? మన జీవితంలో ఈ మాట మన జీవితంలో ఉండాలండి. ఏంటంటే నేను వెనుకున్న వాటిని మర్చిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు, క్రీస్తు యేసు నందున్న ఉన్నతమైన బహుమానం పొందవలనని ఏం చేస్తున్నారంట? గురి యొద్దకే పరిగెడుచున్నాం. ఏం చేస్తున్నారు ఇప్పుడు? గురి యొద్దకే పరిగెట్టే ఉద్దేశం కలిగి మనం ఉండాలి. ఏముండాలి? గురి యొద్దకే పరిగెట్టాలన్న ఉద్దేశం కలిగి ఉండాలి. మనకేంటంటే మనకి ఒక గోల్ అనేది ఉండదు, ఒక గురి అనేది పెట్టుకోము. మనం వెళ్తున్నాం వెళ్తున్నాం కానీ ఇక్కడ మనము దేవుడు మనకిచ్చే బహుమానం ఏంటి చెప్పండి? బహుమానం అంటే గిఫ్ట్. బహుమానం అంటే గిఫ్ట్. దేవుడు మనకి ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా? చెప్పండి. దేవుడు మనకి ఇస్తున్న గిఫ్ట్ ఏంటి? పరలోక రాజ్యంలో స్థానాన్ని. పరలోక రాజ్యంలో స్థానం అంటే మనము అర్హత లేని వాళ్ళం. ఏం వారం? అర్హత లేని వారికి దేవుడు ఇద్దామనుకున్న ఒక విలువైన గిఫ్ట్ ఏంటంటే, మనం అడగకుండా మనం ప్రెజెంట్ చేసేది గిఫ్ట్ ఏంటి అంటే, మనం అడగకపోయినా దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించి ఇప్పుడు మనకి ఇస్తున్న ఏంటి? ఈ గిఫ్ట్ ఏంటి? పరలోక రాజ్యంలో నీకు నాకు ఒక స్థానాన్ని, మనకొక స్థానాన్ని దేవుడు ఇవ్వాలనుకున్న ఈ బహుమానం పొందుకోవాలని మనం ఏం చేయాలి? గురి యొద్దకి పరిగెట్టాలి. ఇప్పుడు ఈ గురిలో పరిగెడుతున్న వారు చాలామంది ఉన్నారు. మన బైబిల్ ఇంకొక దగ్గర మాట చదువుకుంటాం. ఎక్కడ? 1 కొరింథీ 9:10 దగ్గర అక్కడ చదువుకుంటాం. ఏంటి అంటే, చాలామంది పందెపు మంది అందరూ పరిగెడుతున్నారు, కానీ గురి చూసుకుంటూ పరిగెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది. మనలో కూడా చాలామంది ఉన్నాం. సంఘంలోని దేవుని దగ్గరికి దేవునితో వెళ్ళాలి అన్న ఆసక్తి కలిగిన వారు చాలామంది. కానీ మన గురి ఏమవుతుంటుందంటే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. చాలా విషయాలకి మనం ఏమైపోతుంటాం? వెనుకున్న వాటిని మర్చిపోవాల్సిన వాటిని, లక్ష్య పెట్టకుండా ఉండాల్సిన వాటిని మనం ఏం చేస్తూ ఉంటామంటే లక్ష్య పెడుతూ ఏం చేస్తాం? గురిని మనం మర్చిపోతూ ఉంటాం. మన గురి ఏంటో మనకి తెలీదు. అంటే చర్చికి వస్తుంటాం, సండే చర్చికి వెళ్తుంటాం, ప్రార్థన చేస్తాం, తర్వాత మన గురి ఏంటో మనం మర్చిపోతాం. అంటే ఈ ఆదివారం మాత్రం మన గురి కనబడుతుంది, మిగతా రోజులన్నీ గురి మాయమైపోతుంది, మాస్క్ అయిపోతుంది. మిగతా రోజులు మనకు గురి ఏం కనబడదు. మనం డిస్ట్రాక్షన్స్ మనకు ఉన్నంతసేపు కూడా, ఈ వెనుకున్న వాటిని మనం లక్ష్య పెట్టకుండా ఉండాల్సిన వాటిని మనం లక్ష్య పెడుతున్నంతసేపు కూడా మనం ఏం చేయలేము అంట? దేవుని వైపు పరిగెట్టలేము. దేవుని వైపు గురి యొద్దకు మనము పరిగెట్టలేకపోతున్నాం. అయితే ఇప్పుడు నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలచి అని చెప్పారు కదా ఒక మాట. అది దేని గురించి చెప్పారు అని ఒకసారి మనం వెనకదలికి వెళ్తే, పైన చదువుకుంటే అక్కడ 11వ వచనం చదివితే, నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాధాన భావములు గలవాడనై ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని
పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నేను ఇదివరకే నేను గెలిచి నయ్యునను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితినైనను నేను అనుకొనటం లేదు, కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొని వలనని పరుగెత్తుచున్నాను. ఇప్పుడు అక్కడ మనం చదువుకున్నాం కదా, దేని గురించి చదువుతున్నారంట? అక్కడ దేని గురించి చదివాం మనం? అక్కడ ఇప్పుడు వరకు చదివాను కదండి. ఏం చదివాం? ఒకటి, ఆయనకి ఏదైతే క్రీస్తు విషయంలో నేను ఏదైతే బాప్తిసం తీసుకొని ఉన్నానో, క్రీస్తు నిమిత్తమై నేను ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని ఉన్నానో, ఇప్పుడు ఆ నిర్ణయం మీద నేను ఏమవ్వాలి? ఉండాలి. ఏమవ్వాలి? ఉండాలి. అక్కడ చదివితే నాకు సంపూర్ణ స్థితి కానీ పొందవాలని అనుకున్నట్టు కానీ దేవుని నిమిత్తము యేసు క్రీస్తు చేత ఏదైతే నేను పట్టుకుని ఉన్నానో అది నేను క్రీస్తులోని ఏం చేయాలంట? పొందుకోవాలని ఆయన ఏం చేస్తున్నారంట? ఇప్పుడు పరిగెడుతున్నారు. ఏం పరిగెట్టడం? ఇప్పుడు నార్మల్గా రన్నింగ్ రేస్ పరిగెట్టడం కాదు, ఆయన చెప్తుంది ఆత్మీయ విషయంలో పరుగు. ఈ ఆత్మీయ విషయంలో మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. ఎప్పుడు ఆత్మీయ విషయంలో మనము ఫస్ట్ క్లాస్లో ఉండకూడదు, అంటే ఇంకా ఎల్కేజీ ప్రీకేజీలోనే ఉండకూడదు. ఆత్మీయ విషయంలో మనం ఏమవ్వాలి? ఎదుగుతూ ఉండాలి. పరిగెట్టడం అంటే ఎదగాలి. ఏమవ్వాలండి? ఎదగాలి. మనము చిన్నవాళ్ళుగానే ఉండిపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఏమంటారు? మరుగుజ్జులు అంటారు. ఏమంటారు అంటే వాళ్ళు ఎదగలేకపోయారని ఏం చేస్తారు? తిడతారు, ఏం హేళన చేస్తారు. ఏం చేస్తారు? హేళన చేస్తారు. అంటే ఇప్పుడు మనము ఆత్మీయ విషయంలో పరిగెడుతున్నామా? ఆత్మీయ విషయంలో మనము ఎదుగుతున్నామా? ఆత్మీయ విషయంలో ఎదుగుతున్నామా అనేది మనం ఒక్కసారి ప్రశ్నగా పెట్టుకుంటే ఈరోజు మనం ఏం తీసుకోబోతున్నాం? ఆయన శరీరాన్ని, రక్తాన్ని. ఈరోజు అక్కడ పైన ఇందాక చదువుకున్న మాట ఏంటంటే, క్రీస్తు పునరుద్ధాన బలంలో మనము ఏమవుతున్నామంటే పాలి భాగస్థులం అవ్వడానికి పరిగెట్టాలి. ఏం చేయాలండి? పాలి భాగస్థులుగా ఉండాలంటే మనము ఈ కమ్యూనియన్ తీసుకోవాలి అంటే మనం దానికి ఏమవ్వాలి? ఎలిజిబిలిటీ ఉండాలా లేదా? అందరికీ ఎలిజిబిలిటీ ఉండాలి. నేను ఇప్పుడు ఎగ్జామ్ ఒకటి రాయాలి అంటే నాకేం కావాలి? ఎలిజిబిలిటీ కావాలి. ఒక ఎగ్జామ్ నేను పాస్ అయిన తర్వాత ఇంకొక ఎగ్జామ్ నేను అర్హుడిని అవ్వాలంటే ఈ ఎగ్జామ్ నేను పాస్ అయితే నాకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు నేను ఇంటర్న్షిప్ చేయాలన్నా లేకపోతే ఎక్కడ పోస్టింగ్ చేయాలన్నా ఇంకా తర్వాత దానిపైన స్టేజ్కి వెళ్ళాలంటే ఇప్పుడు నేను ఈ వెనుకున్న స్థితి ఏదైతే కింద ఉన్న స్థితి నేను ఏం చేయాలి? లక్ష్య పెట్టకుండా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలన్నా ముందున్న వాటి కొరకు నేను ఏమవ్వాలి? వేగిరపడాలి. ఇప్పుడు నేను ఏముందిలే, నేను బైపీసీ తీసుకున్నాను కదా, ఇక్కడే ఆపేస్తే బెటరు, నేను ముందుకు ఏం చదువుతానులే అన్న ఆలోచన లేకుండా నేను ముందుకు వెళ్ళగలుగుతానా? నాకు గురి లేకుండా ముందుకు వెళ్ళగలుగుతానా? కుదరదు. అంటే ఆత్మీయ జీవితంలో కూడా మనకి ఏం కావాలండి? ఆత్మీయ జీవితంలో ఏం కావాలి? గురి కావాలి. ఒక గురి ఉంటేనే మనం ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. ఒక గురి ఉంటేనే మనం ఏం చేస్తాం? ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి ఇంకా పైకి మనం ఎదగగలుగుతాం. ఏమవుతాం? పైకి ఎదగలుగుతాం. సో మనం పైకి ఎదగాలి అంటే ఏం చేయాలి? వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక. బైబిల్ ఇంకొక మాట ఉంటుంది ఏంటంటే, మీరు నా శిష్యులు అవ్వడానికి ఏం చేయాలని ప్రభువాన్ని అడుగుతుంటే ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, మిమ్మును మీరు ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలి? మీరు నా శిష్యులుగా ఉండాలనుకున్నారు, ఎవరైతే నా శిష్యులుగా ఉండాలనుకున్నారో తనను తాను ఏం చేసుకోవాలంట? ఉపేక్షించుకొని ఏం చేయాలి? తన సిలువను ఎత్తుకొని నా దగ్గరికి రావాలి అని యేసయ్య చెప్తుంటారు. అప్పుడు ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? ఏం చేయాలి? రిజెక్షన్. ఏం చేయాలి? రిజెక్ట్ చేయాలి. లక్ష్య పెట్టకుండా ఉండాలి. ఏం చేయాలండి? లక్ష్య పెట్టకుండా అంటే మన సొంత డిజైర్స్, లేకపోతే నాకున్న సొంత ఆలోచనలు, లేకపోతే నాకున్న సొంత ఏదైతే నేను తీర్మానాలు తీసుకుంటున్నానో అవి, దాన్ని అంటే నాకు వచ్చే ఈ ఆలోచనలు ఉంటాయి కదా, అంటే నేను చెయ్యాలి, నా యొక్క శరీరం చెయ్యాలి అనుకునే ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ మనం ఏం చేయాలి? రిజెక్ట్ చేసి మన సిలువను ఎత్తుకొని మోసుకొని అంటే రావాలి అంటే మన యొక్క భారాన్ని మోసుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు? ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్య జనులారా నా ఎద్దుకు రండి, ఆయన వస్తే ఏం చేస్తారంట? మనకి ఏమి ఇస్తారు? విశ్రాంతిని ఇస్తారు. ఆ విశ్రాంతి అనే బహుమానం మనం పొందుకోవాలని ఏం చేయాలి? ఈరోజు పరిగెట్టాలి. ఈ ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే ఈ వెనుకున్న వాటిని పట్టుకొని వెనుకున్న వాటికే బానిసత్వంలో ఉండిపోయి, ఈ స్లేవరీలో ఉండిపోయి, బానిసత్వంలో ఉండిపోయి మనం ఏం చేయట్లేదంటే ముందుకి రావట్లేదు. ఏదో విషయము మనని దేవునికి దగ్గర అవ్వకుండా చేస్తున్న ఒక విషయాన్ని పట్టుకొని మనం ఏం చేస్తున్నామంట?
వెనకే ఆగిపోతున్నాం. ఏదో ఒక విషయం మనలో, ఏదో ఒక లోపం అనేది మనకు తెలుసు, మన పక్కన వారికి తెలియపోండొచ్చు, నేను ఉంచున్న నాకు తెలియపోండొచ్చు, కానీ ఒక లోపం అనేది మనం ఏం చేస్తున్నాం, దాన్ని పట్టుకొని ఉండి ముందుకి వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ దేవుని వాక్యంలో ఏముంది అంటే, ఆయన వాటన్నిటిని ఏదైతే వెనకతల వదిలేసిన వాటిని అన్నింటినీ దేంతో పోల్చుకుంటున్నారో తెలుసా? పెంటతో సమానంగా పోల్చుకుంటున్నారు. ఎవరు? పౌలు గారు. అక్కడ 11వ వచనం లాస్ట్లో కనిపిస్తుంది ఏంటంటే, నేను వీటన్నిటినీ దేంతో భావిస్తున్నానంట? పెంట అంటే వేస్ట్. ఏంటండి? చెత్త. దేన్ని చెత్తగా భావిస్తున్నారు తెలుసా? మనం దాన్ని చెత్తగా భావించాం. అక్కడ ఆయన దేన్ని భావిస్తున్నారు తెలుసా? పైన చదివితే 5వ వచనంలో, 3వ అధ్యాయం 5వ వచనంలో, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానములో హెబ్రీడునై ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడినై ఆసక్తి విషయము సంఘమును హింసించిన వాడినై ధర్మశాస్త్రములను నీతి విషయములను అంధునై ఉంటిని. అయినను ఏవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు విషయముగా, క్రీస్తు నష్టముగా ఉంచుకుంటుని. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంట? ఏవైతే నాకు లాభకరంగా ఉన్నాయి, ఇప్పుడు పరిసయ్యుల్లో ఒకడుగా ఉన్నారు, ఇప్పుడు తర్వాత ఆయన హెబ్రీల్లో ఒకడు, తర్వాత అందరిలో కన్నా 8వ దినములో ఆయన సున్నతి పొందిన వ్యక్తి, తర్వాత ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయి. అక్కడ చూస్తే పౌలు గారికి ఉన్న చాలా బిరుదులు ఆయన ఏం చేస్తున్నారంట? ఈ బిరుదులన్నీ నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని ఏం చేస్తున్నారంట? ఒక వేస్ట్గా భావిస్తున్నారు. మన బిరుదు లేకపోతే మనకున్న ఏదో అర్హత మనము చూసుకొని మనము ఏమవుతుంటామంటే మనల్ని మనము హెచ్చించుకుంటూ ఉంటాం కదా. సో ఆ బిరుదులన్నింటినీ నేను క్రీస్తు విషయంలో వేస్ట్గా ఎంచుకుంటున్నాను. ఏం చేస్తున్నారంట ఆయన? ఇప్పుడు బిరుదులన్నీ, ఇప్పుడు నన్ను పొగిడేవారు చాలామంది పొగుడుతూ ఉంటారు కదా, అంటే ఇప్పుడు పొగడతలన్నింటినీ ఆయన ఏం చేస్తున్నారంట? వేస్ట్గా అంటున్నారు. నేను క్రీస్తులో ఉన్నంతసేపు నన్ను మీరు ఎంత పొగుడుకున్నా, లేకపోతే నన్ను మీరు గొప్ప సార్, మీరు చాలా సూపర్ సార్, మీరు చాలా గ్రేట్ సార్ అని అంటున్నా కూడా క్రీస్తు విషయంలో నాకు అవన్నీ వేస్ట్ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే మనం ముందుకి వెళ్తాం. అని మీరు పొగిడారు కదా అని చెప్పి ఇంకొంచెం మనం పర్లేదు, ఇంకొంచెం అన్నాం అనుకో, నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను, ఇంకొంచెం చెప్పు, నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. వాళ్ళ పొగడ్తలకి మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నామంటే ఏం చేస్తున్నాం? ఆ వెనుకున్న వాటిని పట్టుకొని ఉన్నాం. ఏం చేస్తున్నామండి? నువ్వు బాగా చేసావంటే ఇంకొంచెం ఎక్కువ చెప్పుంటే బాగుంది కదా అనే ఆలోచన మనలో ఎప్పుడైతే వస్తుందో మనం ఏం చేస్తున్నట్టు? క్రీస్తు విషయంలో నాకు ఇవన్నీ వేస్ట్ అని మనం అనుకోవట్లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనం ముందుకి వెళ్ళగలుగుతాం. ఏం చేస్తామండి? ముందుకి వెళ్ళగలుగుతాం. ఇది నేను నా యొక్క యవ్వన జీవితంలో నేను చదువుతున్నప్పుడు, నేను బైబిల్ చదువుతున్నప్పుడు, చాలా విషయాలు నాకు తెలియనప్పుడు టైంలో కూడా నేను ఒక వాక్యం చదువుతున్నప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, నేను ఎప్పుడైతే నేను జీరోగా చేసుకుంటానో, నేను ఎప్పుడైతే నేను జీరోగా చేసుకుంటానో దేవుడు నన్ను హీరోగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను నేర్చుకున్న ఒక మాట ఏంటి అంటే, నేను ఎప్పుడైతే జీరోగా చేసుకుంటానో, అన్నీ నాకు ఏదైతే నాకు వచ్చినా ఇవన్నీ కూడా నేను ఎప్పుడైతే ఈ వేస్ట్గా నేను భావిస్తానో, అంటే దేవునితో పోల్చుకుంటే ఇవన్నీ నాకున్న ఈ బిరుదులు కానీ నాకున్న ఇవన్నీ కూడా నేను క్రీస్తులో ఉన్నంతసేపు నేను దేవునితో పోల్చుకుంటే, అంటే దేవునిలో నేను ఉన్నప్పుడు ఇవన్నీ నాకు ఏమవుతాయి అంటే దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు, లేదా దేవునితో నేను ఉంటున్నప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు వీటన్నిటిని నేను మధ్యలో పెట్టకూడదు. పరిసయ్యులు ఒకప్పుడు ఏం చేసేవారంటే వాళ్ళ స్థానాన్ని, వాళ్ళు చేసే మాటల్ని, వాళ్ళు ఇచ్చే ధనాన్ని కానీ లేకపోతే వాళ్ళు చేసే ప్రతి మాటని వాళ్ళు ఏం చేసేవారంటే గొప్పగా చెప్పుకునేవారు పరిసయ్యులు. ఇప్పుడు ఈయన ఎవరు? పరిసయ్యుడు. ఇప్పుడు ఆయనకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? నేను ఇన్ని ఇస్తున్నాను కదా, నేను ఇన్ని చేస్తున్నాను కదా, మీరు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, లేకపోతే ఇది చేయట్లేదు అని చెప్పి ఆయన అనాల్సిన అర్హత ఆయనకు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఇప్పుడు క్రీస్తు విషయంలో ఇవన్నీ కూడా నాకు పెంటతో సమానం, ఇవన్నీ నాకు వేస్ట్ అంటే ఇప్పుడు ఆయన తనను ఏం చేసుకుంటున్నారు? జీరో కింద చూస్తున్నారు. ఇప్పుడు జీరో కింద ఉన్నప్పుడు యేసయ్య నీ పక్కన నుంచుంటే, నీ పక్కన ఎంతమంది జీరోలు నువ్వు పెట్టుకున్నావు అనుకో, ఇప్పుడు యేసయ్య నీ పక్కన 1 అని వచ్చింది అనుకో, ఆ జీరోకి ఏమొస్తుంది? వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు ఈ జీరోకి వాల్యూ రావాలంటే ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి.
అప్పుడు ఏసై లేకుండా మనం వాల్యూ పొందుకోగలుగుతామా? పొందుకోలేం. చాలామంది మనం ఏం చేస్తున్నామంటే ఏసై లేకుండానే మన పందుబ్రంలోని పరిగెడుతూనే ఉన్నాం. ఈ పరుగు మనం పరిగెడుతూ 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 వెళ్ళిపోతున్నాం, కానీ ఏసైని మనములో ఉంచుకోవట్లే. సో కాబట్టి మనలో పరిపూర్ణ అగుటకు ఈ తాత్పర్యమే. అక్కడ 15వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి మనలో పరిపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము, అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నాడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకుందాము. సో మనం ఏం చేయాలంట, మనము సేమ్ రూల్ అనేది క్రమముగా నడుచుకోవాలి. ఏం చేయాలండి? క్రమముగా నడుచుకోవాలి. అంటే ఈ పందెం రంగంలో మనం ముందుకు వెళ్ళాలి అన్నా, ఈ పందెం రంగంలో మనం ఏదైతే దేవుడు ఇవ్వాలి అనుకున్న బహుమానం మనం పొందుకోవాలి అనుకుంటే మనం ఏం చేయాలంట? క్రమముగా నడుచుకోవాలి. అంటే క్రీస్తు విషయంలో మనకున్న ఏవైతే ఇబ్బంది పెడుతున్న వాటిని మనం ఏం చేయాలి? లక్ష్య పెట్టక, అంటే అది మనల్ని ఇబ్బంది పెట్టదు అని కాదు, అది మనల్ని టెంప్ట్ చేస్తూనే ఉంటుంది. అక్కడ 23వ కీర్తనలో మనం ఒక మాట చదువుకుంటాం. ఏంటి? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎంతమంది గుర్తుందని వాక్యం? దానిలో గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అని మాట ఉంది కదా. అంటే గాఢాంధకారపు లోయలు లాంటి స్థితులు మనకి రావు అని కాదు, అలాంటి స్థితులు వచ్చినప్పటికీ ఏ అపాయానికి నేనేమవను? భయపడను. ఎందుకు భయపడను? నీవు నాకు తోడై ఉన్నావు. ఇప్పుడు దేవుడు నాకు తోడై ఉంటే అలాంటి స్థితులు వస్తాయి, స్టేజెస్ వస్తాయి, అలాంటి స్థితులు గుండా మనం వెళ్తాం. కానీ దేవుడు ఏం చేస్తారు? మనల్ని కాపాడుతూ ఉంటారు. ఏం చేస్తారండి? అంటే మనం అలక్ష్య చేయాల్సిన విషయాలు వాటిని మనం ఏం చేయాలి? అలక్ష్యం చేయాలి. అందుకని బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది. ఏంటి అంటే, అన్ని విషయంలో నాకు ఏముంది? స్వతంత్రత కలదు, కానీ ప్రతి విషయము చేయదగినది కాదు. అన్ని విషయంలో నాకు స్వతంత్రము కలిగి ఉన్నాను, కానీ అన్నీయు నాకు ఏం తీసుకురావంట? క్షేమాభివృద్ధిని తీసుకురావు. బైబిల్ వాక్యం ఉంటుంది, ఒకసారి చూద్దాం. అన్ని విషయములు యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధిని కలుగజేయవు. 1 కొరింథీ 10వ అధ్యాయము 23వ వచనంలో కనిపిస్తుంది. కొరింథియన్స్ చాప్టర్ 10:23. All things are lawful for me, but all things are not expedient. All things are lawful for me, but all things edify not. అంటే అన్ని విషయాలు నేను ఏం చేయగలను? లక్ష్యం చేసే స్టేజ్ ఉన్నప్పటికీ, అన్ని విషయాలు నాకు ఏమనిపిస్తే స్వతంత్రం ఉన్నప్పటికీ మనం ఏం చేయకూడదు? వాడిని ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తామో, మనం ఏదైతే ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తామో అప్పుడు మనకి ఏం దొరుకుతుందంటే క్షేమము, అభివృద్ధి కలుగుతుంది. మనలో ఎంతమందికి క్షేమం, అభివృద్ధి కావాలండి? ఎంతమందికి క్షేమం అంటే ప్రొటెక్షన్ కావాలి, అభివృద్ధి అంటే దేవుని యొక్క అభివృద్ధి, దేవుడు మనకి ఇచ్చే అభివృద్ధి కావాలనుకున్న దేవుని స్తుతి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి క్షేమం, అభివృద్ధి కావాలి అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి స్వతంత్రం ఉన్నప్పటికీ కొన్నిటిని ఏం చేయాలి? రిజెక్ట్ చేస్తూ ఉండాలి. చాలా వాటిని మనం రిజెక్ట్ చేస్తేనే మనము దేవుడు ఇవ్వాలనుకున్న వాటిని మనము పొందుకోగలుగుతాం. సో వెనుకున్న వాటిని మనం ఏం చేయాలి? లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు క్రీస్తు యేసునందు కలుగు ఉన్నతమైన బహుమానం పొందవలనని గురు యొద్దకే మీరు మనం అందరము ఏం చేయాలండి? గురు యొద్దకి వెళ్ళాలి. ఈరోజు తీసుకొని పోతున్న మనము కూడా ఏం చేయాలి? మనకి స్వతంత్రం కలిగిన మన కొన్ని విషయాలు మనం ఏం చేయాలి? కట్ చేయాలి, రిజెక్ట్ చేయాలి. కొన్ని విషయాలు మనం ఏం చేయాలి? తిరస్కరించాలి. కొన్ని విషయాలు మనము తిరస్కరించి దేవునిలో ఉన్నతమైన ఒక బహుమానం పొందవలనని ఈరోజు మన గురి వద్దకి పరిగెట్టడానికి
సిద్ధపడదాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.